హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియోని చూస్తున్న అందరూ హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అలానే ఇంకో ఛానల్లో వస్తున్న నా రోమన్ స్టోరీని కూడా ఫాలో చేయండి. అప్పటికప్పుడు జయదేవ్ గారికి ఫోన్ చేసి వేరే ఆఫర్ వచ్చింది వెళ్ళిపోతున్నా అని చెప్పిన అవినాష్ని అదే రోజు సిటీ దాటించాడు అభినవ్. ఇది జరిగిన 3 రోజులకి విషిత తాగి పడిపోయిందని సిటీ పబ్ నుంచి ఫోన్ రావడంతో వెళ్ళి ఇంటికి తీసుకొచ్చిన రాజ్ ఆ రోజు కూడా తను మాట్లాడుతున్న మాటలకి తిట్టాలో కొట్టాలో ఒక మగాడిగా భర్తగా ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియని పరిస్థితిలో చేతికి దొరికినవి పగలగొట్టి జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వెళ్ళాడు రాజ్. ఎంత జరుగుతూ ఉన్నా ఇంట్లో వాళ్ళకి తెలియదా అంటే తెలుసు. రాజ్ కంప్లీట్ గా విషిత సైడ్ అంతా మేనేజ్ చేస్తున్నా బ్యాలెన్స్ చేసుకోలేని తన ఆవేశంతో అప్పుడప్పుడు అందరి ముందు దోషిగా నిలబడుతూ ఉంటే చిన్న చిన్నగా యోగేందర్ కూడా ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. జయదేవ్ గారికి ముఖం చెల్లకుంటే సుజిత గారు భయపడుతున్నారు, మానస గారు సర్ది చెప్తున్నారు. కానీ వెనక జరుగుతున్న నిజం అభికి మాత్రమే తెలుసు. రాజ్కి కూడా తెలియని నిజం తెలిసిన అభి రాజ్ లైఫ్ నుంచి విషితను శాశ్వతంగా బయటికి పంపేయాలని అప్పటికే డిసైడ్ అయితే ఆ రోజు మానస గారి వడిలో పడుకున్న రాజ్కి కన్నీళ్ళు ఆగటం లేదు. మగాడు ఏడిస్తే తేలికైపోతాడు అని అదిమి పెడుతున్నాడు. కానీ స్వచ్ఛమైన ప్రేమ మధ్య ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ లేకుండా ఎన్ని సంవత్సరాలు పెరిగిన తను ఈ రోజు ఓడిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య విషయంలో భర్తగా ఓడిపోయాడు. ఏం జరుగుతుంది నాన్న? అన్నయ్య చాలా టెన్షన్ పడుతున్నారు అని సున్నితమైన మందలింపుతో మొదటిసారి రాజుని ప్రశ్నించారు మానస. ఇది ఒక్కటి చాలు తాను ఏ స్థాయికి దిగజారిపోయాడని తెలియజేయడానికి. గట్టిగా తల్లి చేతిని మొహానికి నొక్కుకుంటూ వాళ్ళ డాడీతో ఉన్నట్టు ఉండాలని చూస్తుంది. నచ్చడం లేదు నాకు. చెప్తున్నా చేంజ్ అవ్వడం లేదు. కంట్రోల్ చేసుకోలేక బ్యాలెన్స్ తప్పుతున్నాను అని ఎప్పటిలా తనదైన పద్ధతిలో తప్పు కనపడకుండా కవర్ చేయడానికి చూస్తే చిన్నప్పటి నుంచి ఆ తండ్రిని చూసి పెరిగిన ఆడపిల్లరా తను. ఒక్కసారిగా మారిపోవాలి, నీకు నచ్చినట్టుగా ఉండాలి అంటే కష్టం నాన్న. అందులో విషిత అంటే అన్నయ్య గారికి పంచ ప్రాణాలు. నిన్నేమి అడగలేక మీ నాన్నని అడుగుతున్నారు. మార్పు అనేది మనం పంచే ప్రేమను బట్టి వస్తుంది నాన్న. చెప్తే రాదు, కొంచెం అడ్జస్ట్ అవ్వకన్నా, కోపం తగ్గించుకో అని సున్నితంగా చెప్తున్న మంచి మాటలకి అతని అంతరంగంలో మంటలెక్సి పడుతున్నాయి. ప్రేమ అతని జీవితంలో ఇప్పుడు ఒక పరిహాసం. ఆ ప్రేమ మొదటిలో ఉన్నంత అందంగా ఇప్పుడు లేదు. అది తల్లికి చెప్పలేడు. చెప్తే వాళ్ళు తట్టుకోలేరు అని తెలిసి లేచి వెళ్ళిపోయాడు. ఆ రోజు తర్వాత మానస గారి ఒడిలో మళ్ళీ పడుకున్నది లేదు. ఇంత దగ్గరగా తల్లి ప్రేమను అందుకునే అవకాశము రాలేదు. జయదేవ్ గారు చాలా ప్రాక్టికల్ అండ్ పాజిటివ్ థింకింగ్ మనిషి. మంచి చెడు రెండూ సమానంగా స్వీకరిస్తారు. దాని నుంచి నేర్చుకుని మరుసటి రోజుకి ఉత్సాహంగా ప్రిపేర్ అవుతారు. అన్ని విషయాలలో వర్తించే ఈ నియమం బహుశా కన్న బిడ్డల దగ్గర నిలబడదేమో. మానస గారి ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్న ఆయనకు నిరాశ మిగిలింది. లోకం తెలియని వయసులోనే నా కొడుకు మనసు పరిపక్వత చెందింది. వాడు తప్పు చేస్తాడని నేను అనుమానించటం లేదు. కానీ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నా నా ప్రయత్నానికి వాడు మళ్ళీ అడ్డుపడ్డాడు అని నిట్టూర్చారు. చల్లని వసంతాన్ని ఎండమావి మింగేసినట్టు పచ్చని పూల తోటలో రక్తం చిందబోతున్న రోజు అదే అని ఏ మాత్రం తెలియని రాజ్ ఎప్పటిలా ఆఫీస్కి వెళ్ళిపోతే వాడితో పాటు వస్తాను, ఇంపార్టెంట్ మీటింగ్ అని జయదేవ్ గారు కూడా వెళ్ళిపోయారు. ఆ రోజుకి రాజ్ విషితల పెళ్లి జరిగి 9 నెలలు ముగిసి 10వ నెల ప్రారంభమవుతుంది. ప్రతి నెల ఆ డేట్కి అమ్మవారికి కుంకుమ పూజ జరిపించి పిల్లలిద్దరి పేరు మీద అర్చన చేయిస్తున్నారు మానస గారు. దానికోసమే యోగేందర్ సుచిత గారు కూడా ముందు రోజే మ్యాన్షన్కి వచ్చారు. ఇద్దరూ వెళ్ళిపోవడంతో కార్యక్రమం వాయిదా వేసుకుని సాయంత్రం వెళదాం, త్వరగా రమ్మని మానస గారు ఫోన్ చేసి చెప్పారు రాజ్కి. ఆ తర్వాత గంటకి రాజ్ ఫోన్ చేశాడు అని చెప్పి విషిత బయటికి వెళ్ళిపోతే మీటింగ్ అయిపోగానే అందరికీ లంచ్ ఆఫర్ చేసిన జయదేవ్ గారిని ఇంటికి వెళ్ళమన్నాడు రాజ్. ఇద్దరం కలిసి వెళ్దాం అని ఆయన అంటే, మీరు పక్కనుంటే అమ్మకు టెన్షన్ ఉండదు, ఇద్దరం ఇక్కడే ఉంటే ఏవేవో ఆలోచిస్తుంది, మీరు వెళ్ళండి, డెలిగేట్స్ అందరూ వెళ్ళాక నేను కూడా వచ్చేస్తాను అని చెప్పి పంపేశాడు రాజ్. డెలిగేట్స్ అందరినీ పంపించి తన ఛాంబర్కి వచ్చిన రాజ్ కోసం అనుకుని విధంగా వెయిట్ చేస్తూ కనిపించాడు అభినవ్. నువ్వేంటి మామ ఇక్కడ?
వచ్చినట్టు ఫోన్ కూడా చేయలేదు అని అంటుంటే విషిత ఎక్కడుంది అని అడిగాడు అభినవ్. సంబంధం లేకుండా వచ్చిన ప్రశ్నకి చిరాగ్గా చూస్తూ ఇంట్లో ఉంది, ఇప్పుడు దాని గురించి క్లాస్ తీసుకోవడానికి వచ్చావా అని ఇరిటేట్ అవుతున్న రాజ్ ఆన్సర్ కి మానస గారికి ఫోన్ చేశాడు అభినవ్. రాజ్ ఫోన్ చేస్తే వెళ్ళిందిరా, ఇద్దరూ కలిసి వస్తారులే, నువ్వు కూడా వస్తున్నావా, లేట్ చేయకు అని తమకు తెలిసిన ప్రపంచంలో ఉండి చెప్పారు మానస. మళ్ళీ అబద్ధం చెప్పి కూర్గు వెళ్ళిందా అని తమ ప్రమేయం లేకుండానే అసహనంగా పలికాయి రాజ్ పెదవులు. తను ఎక్కడికైనా వెళ్ళినా ఇక అది నీకు అనవసరం, ఈ రోజే మీ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టు అంటూ తనతో తీసుకొచ్చిన డివోర్స్ పేపర్ సైన్ చేయమని టేబుల్ మీద పెట్టాడు అభినవ్. వాటిని చూడడమే మండిపడ్డ రాజ్ మామూలుగా తిట్టలేదు అభినవ్ని. ఎంత తిట్టినా ఏ మాత్రం తగ్గని అభినవ్ పంతానికి సంతకాలు పెట్టమని కూర్చుంటే నేను ఆవేశంలో రెచ్చిపోతే కంట్రోల్ చేయాల్సిన వాడివి. ఏమైంది మామ నీకు ఈరోజు ఇలా చావదొబ్బుతున్నావు అని భరించలేని ఇరిటేషన్స్ తో పేపర్స్ చించిన రాజ్ ఆవేశానికి ఆన్సర్ గా తన ఫోన్ లో కాపీ చేసిన విషిత అవినాష్ కాల్ రికార్డింగ్స్ ఆన్ చేసి టేబుల్ మీద పెట్టాడు అభినవ్. ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతున్న కాల్స్ లో మొదటిగా వినిపిస్తున్న కాల్స్ లోని కాస్త క్లోజ్నెస్ చూపిస్తున్న డిస్కషన్ కి రికార్డ్ ఆఫ్ చేసి, ఫ్రెండ్స్ రా బేవర్స్ ఎదవా, ఆ మాత్రం షేరింగ్ ఉండదా, మరిద్దరం షేర్ చేసుకుంటున్నాం కదా, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, నీ లాయర్ బుర్రతో సైకోలా బిహేవ్ చేయకు అని మండిపడుతున్న రాజ్ ని అరవడం ఆపమని చేత్తోనే చూపించి, ఆ ఫ్రెండ్ అనే ప్లేస్ లో ప్రీతి కూడా ఉంది, తనతో మాట్లాడిన కాల్స్ కూడా ఉన్నాయి, మొత్తం విను అని మళ్ళీ కాల్ రికార్డ్స్ ఆన్ చేసి బయటకు వెళ్ళిపోయాడు అభినవ్. అభి అంతగా పాయింట్ చేస్తూ తనకు ప్రైవసీ ఇచ్చి వెళ్తూ ఉంటే ఇక కాల్ రికార్డ్స్ ఆపలేదు రాజ్. రివాల్వింగ్ చైర్ లో కూర్చున్నాడు అభినవ్ దేని గురించి కార్నర్ చేస్తున్నాడో తెలుసుకోవడానికి. నాకు తెలియకుండానే జరిగింది ప్రీతి, రాజ్ చాలా సీరియస్ అయ్యాడు, నాకు తెలియకుండా జరిగిన దానికి నేను ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, డాడ్ కూడా ఎప్పుడూ అరవలేదు, అంతలా అరిచాడు అని ఏడుస్తూ బాధపడుతున్న విషిత మాటలకి జాలిగా అనిపించిన రాజ్ కణతలు రబ్ చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. నీ సేఫ్టీ కోసమే కదా చెప్పింది, నీకు తెలియకుండానే నువ్వు అంత ఆల్కహాల్ కన్స్యూమ్ చేసావంటే నీకు తెలియకుండానే నువ్వు ఎవరికో టార్గెట్ గా మారావు, ఆ విధంగా నీకేదైనా జరిగితే ఎవ్వరూ తట్టుకోలేరు విషిత. రాజ్కి నీ మీద చాలా ప్రేమ ఉంది, నా మాట విని పార్టీస్కి వెళ్ళినప్పుడు నీకు అనుమానంగా అనిపిస్తే వెంటనే డ్రింక్స్ అవాయిడ్ చేయి అని సజెషన్ ఇచ్చింది ప్రీతి. అలా ఇంకా 2-3 కాల్స్. ఏడుస్తూ విషిత బాధపడడం, ప్రీతి సముదాయించడం, తర్వాత అవినాష్ కాల్. నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పినప్పుడు అర్థం చేసుకోలేక కొట్టాను, బట్ ఇప్పుడు నేను ఏం మిస్ అవుతున్నానో తెలుస్తోంది. నువ్వు ముద్దు పెట్టి ప్రపోజ్ చేశావు, ఆ ఫీలింగ్ ఇప్పటికీ నన్ను టచ్ చేస్తోంది, బట్ రాజ్కి నేను ఎంత ప్రపోజ్ చేసినా అర్థం కావటం లేదు. అనవసరంగా వాడిని పెళ్లి చేసుకున్నా, నిన్ను పెళ్లి చేసుకున్నా బాగుండేది, వాడితో బోర్ కొడుతోంది నాకు అని కూచిలా ముక్క ముక్క పట్టి మాట్లాడుతున్న విషిత గొంతు వింటున్న రాజ్ కన్నెలు జారుతున్న కళ్ళను తెరిచి ఫోన్ మీద నిలిపాడు. బిగిసిన పిడికిలి చేతుల మీద మెడ మీద పొంగి కనిపిస్తున్న నరాలు బద్దలవుతున్న అతని ఆవేశానికి అద్దం పడుతూ ఉంటే మాట్లాడింది విషితనా అని ఇంకా నమ్మలేనట్టు ప్రశ్నించుకుంటున్నా అతని మెదడు మనసు పోటీ పడుతూ ఉంటే ఆ సందిగ్ధంలో మాన్పడిపోయిన రాజులో చలనం లేదు. ఒకదాని తర్వాత ఒకటి కాల్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అస్సలు ఊహించని విధంగా, ఏ మగాడు వినకూడని విధంగా ఎన్నో మాటలు వినిపిస్తున్నాయి అక్కడ. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా 3 నెలల నుంచి ఎంతో ఓపిగ్గా అవకాశం దొరికిన ప్రతిసారి అటు విషిత ఫోన్ నుంచి ఇటు భయపెట్టి తరిమేసిన రోజు అవినాష్ నుంచి తెలుసుకున్న నిజాలు మొత్తం ఇప్పుడు రాజ్ కళ్ళ ముందున్నాయి. కానీ ఏ ఒక్కటి వినే పరిస్థితిలో లేడు రాజ్. కళ్ళమ్మట దారలా కారిపోతున్న కన్నీళ్లతో అసలు గుండె కొట్టుకుంటుందో లేదో కూడా తెలియని శిలలా మారిపోయిన అతని పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్రేమ అంది పెద్దలకు చెప్పి పెళ్లి దాకా తీసుకొచ్చింది, ఇప్పుడు మరొకడితో పక్క పంచుకుంటోంది. అందులో ఇష్టం, మోహం అన్నీ ఉన్నాయి. పెళ్ళైన కొత్తలో తనతో పంచుకున్న అన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్ వినిపిస్తున్నాయి. దీనిని ఏమంటారు? ప్రేమ, కోరిక, మోహమా, లేక అంతకు మించిన ఉన్మాదమా? తను తాళి కట్టిన భార్య ఇప్పుడు తనకి ఏమవుతుంది? జీవితకాలం ఒకరికొకరుగా కలిసి ఉంటామని పెద్దల ముందు దైవ సాక్షిగా అగ్నిగుండం చుట్టూ సప్తపదితో చేసిన ప్రమాణాలు కామం కొలిమిలో కాలి బూడిదైపోయాయి.
ఎవరో చాచిపెట్టి కొట్టినట్టు తొట్రుపాటుతో ముందుకు పడిన రాజ్ చివరిగా విన్న మాటలు. ఇప్పుడు నువ్వు వస్తావా? దొరికిన వాడితో పడుకోమంటావా? ప్రేమించావని చెప్పావు కాబట్టి నిన్ను రమ్మన్నా. నేను ప్రేమించిన వాడికి ఎలాగూ నన్ను సుఖపెట్టడం చేత కాదు. నీకు కూడా చేత కాదంటే చెప్పు, కంటికి నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకుంటా అని సిగ్గు శరం మానం మర్యాద అన్ని వదిలేసి బజార్ నల్ల తెగించి చెప్పిన విషిత కోరికకి వస్తున్నా, సేమ్ రూమ్ కదా అని కన్ఫర్మ్ చేశాడు అవినాష్. తల తిరుగుతున్న ఫీల్తో పూర్తిగా ఫ్లోర్ మీద కూలబడిపోయిన రాజ్ చెవులకు తర్వాత వినిపిస్తున్న కాల్స్ అతని గుండెలకు తూట్లు పడుస్తున్నాయి. ఎవరో నిలువున శరీరాన్ని కత్తులతో చీరేస్తున్న ఫీలింగ్. నరాలు తెగిపోయేలా అరుస్తున్న రాజ్ పరిస్థితికి కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశాడు అభి. అది నన్ను భరించలేకపోతోంది, కానీ ఇటువంటి తప్పుడు పనులు ప్రాణం పోయినా చేయదు. ఇవన్నీ అబద్ధం, అబద్ధం అని ఒళ్ళు మరిచిన ఆవేశంతో అభిని కొట్టి విసిరేసి బయటకు వెళ్ళిపోయాడు రాజ్. ఆవేశంతో వెళ్తున్న రాజ్ని గమనించి పరుగున లోపలికి వచ్చిన ప్రీతికి చిందర వందరగా ఉన్న రూమ్ లో పగిలిపోయిన వస్తువుల మధ్య దెబ్బలతో కనిపించాడు అభి. ఏమైంది అని భయపడుతూ అడుగుతున్న తనని ముందు వాడిని ఫాలో చేయి అని కంగారు పెట్టడంతో పరుగు పరుగున ప్రీతి బయటకు వచ్చేసరికి కార్తో ఆ కాంపౌండ్ దాటేశాడు రాజ్. అయినా తన ప్రయత్నం వదలకుండా రాజ్ కి కాల్ చేస్తూనే కార్ స్టార్ట్ చేసింది ప్రీతి. ఎటు పోతున్నాడో ఎందుకు పోతున్నాడో కూడా తెలియని దారిలో కంట్రోల్ లేని స్పీడ్తో పోతున్నాడు రాజ్. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే రాజ్ చెవులకి వినిపించడం లేదు. కేవలం విషిత మాటలే రిపీట్ అవుతున్న మైండ్ కి ఇంకేమీ తెలియడం లేదు. సడన్ గా వెళ్తున్న కార్ స్టీరింగ్ తిప్పి బ్రేక్ వేసేసరికి ఎదురుగా ఉన్న ఫుట్పాత్ కి గుద్దుకొని ఆగింది. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయితే చుట్టూ జనాలు గుమిగూడారు. హోరెత్తిపోతున్న సౌండ్ లో మొత్తం శూన్యంగా మారిపోయిన నిశ్శబ్దం అతని లోకం. నాకంతా తెలిసినా నీ గురించి ఆగాను. తనకి నీ మీద 1% కూడా ఫీలింగ్ లేదు. నిన్ను దక్కించుకోవాలని ఆరాటమే తప్ప పెళ్లికి ఎటువంటి వాల్యూ లేదు తన దృష్టిలో. అటువంటి తన కోసం అందరి ముందు నువ్వు దోషిగా నిలబడ్డం నేను యాక్సెప్ట్ చేయలేను. ఇప్పుడే ఈ నిజం అందరికీ చెప్పాలి. ఈ నరకం నుంచి నువ్వు బయటపడాలి అని గొంతు చించుకుని అరుస్తున్న అభినవ్ వరకులు అతని మస్తిష్కాన్ని కోస్తున్న ఫీలింగ్. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాజుని పట్టుకొని బయటకు లాగుతూ ఉంటే మొద్దుల కారులో నుంచి బయటపడ్డ రాజులో ఒక్కసారిగా షాక్ కొట్టిన చేంజ్. పిచ్చోడిలా ఒక్కసారిగా అందరినీ తోసేసి అక్కడ డోర్ ఓపెన్ గా ఉన్న కార్ తీసుకొని కూర్కి దారి తీశాడు. ఏదైతే ఫోన్లో తను విన్నాడో అది మాత్రం తన కళ్ళ ముందు కనపడకూడదు అన్న ఒక భీకరమైన సంఘర్షణతో గాలిని చీల్చుకుపోతున్న రాజ్కి అతని మీద కూడా నియంత్రణ లేదు. యాక్సిడెంట్ స్పాట్ నుంచి ఫోన్ రావడంతో ఒక్కసారిగా అందరినీ కంగారు కమ్మేసింది. ఇంటి నుంచి జయదేవ్ యోగేందర్, ఆఫీస్ నుంచి అభినవ్ ఆ స్పాట్ కి చేరారు. కార్ తీసుకుపోయాడు అని గోల చేస్తున్న వాడితో మాట్లాడి పక్కకు వచ్చి ప్రీతికి ఫోన్ చేసి వాడు కూర్గు వెళ్ళాడు, నువ్వు కూడా వెళ్ళు, అంకుల్ వాళ్ళని సెట్ చేసి నేను కూడా వస్తాను అని అభినవ్ చెప్పడంతో అటు ఇటు కాకుండా రోడ్ల మీద పడి రాజ్ కోసం వెతుకుతున్న ప్రీతి వెంటనే విషితకు కాల్ చేస్తూ కూర్గ్ స్టార్ట్ అయింది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? వాడేడి? వాడి దగ్గరికి వచ్చిన విషిత ఏమైంది? అసలు ఇద్దరు ఎక్కడికి పోయారు అని భయం నిండిన కోపంతో కేకలు వేస్తున్న జయదేవ్ యోగేందర్ ఇద్దరికి విషిత రాజ్తో పాటే ఉంది, నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను, మీరు టెన్షన్ పడి ఆంటీ వాళ్ళని టెన్షన్ పెట్టకండి అని వాళ్ళిద్దరిని అతి కష్టంగా ఇంటికి పంపి వెంటనే రాజ్ కోసం స్టార్ట్ అయ్యాడు అభి కూడా. నీకు మూడొచ్చిన ప్రతిసారి ఇలా నువ్వు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టడం బాలేదు విషిత. నా మీద నీకు ఎంత ఇష్టం ఉన్నప్పుడు నాతోనే ఉండిపోవచ్చు కదా, ఎందుకు మీ డాడీకి భయపడి వాడితో అడ్జస్ట్ అవుతున్నావు? ఐ లవ్ యూ విషిత, ఐ లవ్ యూ సో మచ్. నీ మీద ఎంత ఇష్టం ఉందో ఈ 3 months నుంచి నీకు చూపిస్తూనే ఉన్నా. అయినా నువ్వు స్టెప్ తీసుకోవడం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా? వాడికి డివోర్స్ ఇచ్చి మనిద్దరం వెళ్ళి హ్యాపీగా బతుకుదాం అని వినబడుతోంది అవినాష్ గొంతు. మరి రాజ్ అక్కడికి చేరేసరికి విషిత ఏ పరిస్థితిలో ఉంటుంది? రాజ్ నమ్మకం నిలబడుతుందా? అందరి జీవితాల్లో చీకటి నింపి జీవితాలని బదుల్లేని చిక్కు ప్రశ్నలుగా మార్చేసిన ఈ రోజు ఏం జరగబోతుంది? దానికి ఎన్ని జీవితాలు నాశనం కాబోతున్నాయి? ఈ చిక్కుముళ్ళు విప్పేదెవరు? దారి తప్పి సుడిగండంలో చిక్కుకున్న బ్రతుకులకు చుక్కాడిగా మారి తీరాన్ని చేర్చేదెవరు? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి.
అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.